ఇంకోటి క్లారిటీ ఇవ్వండి. అంటే మీరు ప్రతి ఇంటర్వ్యూలో కూడా నేను పెళ్లి చేసుకోవాలని చెప్తున్నారు, కానీ ఆమె చెప్తున్నటువంటి వాటిలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఏమంటే పెళ్లి చేసుకుంటా నమ్మించి మోసం చేసిన ఒక దగ్గర చెప్తుంది, మాకు ఆల్రెడీ పెళ్లి అయిందని ఇంకో దగ్గర చెప్తుంది. గుడిలో పెళ్లి చేసుకున్నా అది చెప్తే అబద్ధం చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏ అబద్ధమైనా చెప్తారండి. నేను నించోని నిజం చెప్తున్నా. నేను ఇందాక కూడా నేను మీ భయపడి మమ్మల్ని ఎవరి వెళ్ళిపోదాను కదా, నిజంగా ఎంతో ఒక నిమిషం మాట్లాడాలి కాబట్టి కారు ఎక్కానంటే మా డ్రైవర్ తెలియక తీసాడు. అందుకే డ్రైవర్ కూడా దిగమన్నా అప్పుడైనా సరే 1 మినిట్ ఆగుతారు మాట్లాడి వచ్చేద్దామని చెప్పి నాకు అసలు మీరు లావణ్యతో సార్ అయితే మీరు లావణ్యతో రిలేషన్షిప్ వదులుకోవడానికి కారణం ఏంటి? తను డ్రగ్స్ తీసుకుంటుందని తెలిసిన తర్వాత వదులుకున్నారా లేకపోతే ముందు నుంచే వదులుకున్నారా? ఏమండి 2-3 ఏళ్ళు అంత బాగానే ఉంది. ఆ తర్వాత మా దగ్గర ఎటువంటి రిలేషన్షిప్ మాకు ఎటువంటి రిలేషన్షిప్ అంటే శారీరకంగా కానీ ఎలాంటిది లేదండి. అండ్ ఆవిడ వేరే అతనితో ఉండి ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్ లో ఉండి నేను ఆవిడ దగ్గర ఉండాలి. ఆవిడ ఏంటండి నాకు అర్థం కాదు. ఏమండి ఒకటి చెప్తాను, ఇప్పుడు నేను ఆవిడ డ్రగ్స్ కేసులో ఇరికించేంత సీన్ నాకుంటే నాకు ఈ పరిస్థితి రాదు కదా. ఈరోజు ఈ పరిస్థితి రాదు కదా. దీని నుంచి కూడా ఎవడో అవాయిడెడ్ ఎట్లా ఏమండి మేము కలిసి ఒక సినిమా చేసాం. అతి త్వరలో సినిమా రిలీజ్. మరి ఆమె ఎందుకు ఈవిడ ఆమెతోనే కాదండి, నాతో పనిచేసిన డైరెక్టర్స్, నా ఫ్రెండ్స్ అందరికీ ఆమె ఫోన్లు చేసిందంటే, అందరికీ ఫోన్లు చేసి బెదిరించింది. అండ్ మళ్ళీ ఇందాక చెప్పినట్టే ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్. వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారండి, నా సైడ్ నుంచి నేను ఫైల్ చేస్తాను. కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత డీటెయిల్డ్ గా మళ్ళీ నేనే ప్రెస్ మీట్ పెట్టి ఏం కంప్లైంట్ ఫైల్ చేశానని చెప్తాను. నేను ఇప్పుడు ఏం చెప్పనండి, కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత మాట్లాడతాను. సార్ ఇప్పుడు లావణ్య ఎన్నో ఫోటోలు మీడియాకి రిలీజ్ చేసింది, దానిపైన మీరు ఏం చెప్తారా? అంటే అందులో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. అదే అండి మీరు పెళ్లి చేసుకున్నాం అని చెప్పింది అంటున్నారు. ఇందాక మీరేం అడిగారు, పెళ్లి చేసుకుంటామని మాట ఇచ్చాడు అని చెప్పింది అని చెప్తున్నారు. ఓకే అని చెప్తున్నారు. సో తను రకరకాలు చెప్తున్నప్పుడు నేనేం చేయగలను? అంటే ఇప్పుడు నేను నిజం లేనప్పుడు మీ ఫ్లాట్ లో తన ఇన్ని సంవత్సరాల పాటు ఏమండి రెప్యుటేషన్ ఎక్కడ పాడవుతుంది, ఎందుకు రచ్చలు, ఎందుకు మనకి ప్రశాంతంగా ఉందాం అని మాత్రం భయపడి లేదండి. మీరు గుళ్ళో పెళ్లి చేసుకున్నారని చెప్తుంది. ఏమండి అదే అంటున్నా, మీతోని మేము పెళ్లి చేసుకున్నామని చెప్పింది, ఈయనతోని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాను అని చెప్తుంది. ఏది నిజం అండి? అంటే మీరు కలిసి గణపతి పూజ కూడా చేసేవాళ్ళు. ఏమండి కలిసి ఒక ఇంట్లో ఉన్నప్పుడు నేను ప్రతి సంవత్సరం కూడా నాకు అంటే గుళ్ళకి వెళ్లి పూజలు చేసి అన్న ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి రోజు ఖచ్చితంగా పూజ చేయడం అనేది నాకు అలవాటు. అంటే ఆ ఒక్క రోజు మాత్రం ఖచ్చితంగా చేస్తాను. గణపతి పూజ మేము కాదండి, మీకు గణపతి పూజ పెళ్లి చేసి చేస్తారా? గణపతి పూజ చేయడానికి పెళ్లికి సంబంధం ఏంటంటే ఏమంటే ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం అండి. ఒకే ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు బయటకు వెళ్ళి కూర్చొని ఒకరిని పూజ చేస్తాను అనలేం కదా. ఎందుకు సార్, ఎందుకు ఇద్దరు ఒకే ఇంట్లో ఉండాల్సి వచ్చింది? ఇద్దరు రిలేషన్ లో చెప్పా కదా అప్పట్లోని తెలుసు, మా పేరెంట్స్ కూడా పరిచయం.